నా పేరు సురేష్ అండి, మా వైఫ్ కుసుమ. యాక్చువల్లీ బుటీక్ అనేది మేము లాస్ట్ 15 years నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ బుటీక్ మాన్యువల్లీ విత్ ఎంప్లాయీ ఆఫ్ 10 members. అక్కడి నుంచి 15 members ఆఫ్ ఎంప్లాయీస్ మేము స్టార్ట్ చేస్తాం. ఇన్ బిట్వీన్ లాస్ట్ 2 years నుంచి మేము వచ్చి సర్వే చేస్తున్నాం ఏ మెషిన్ తీసుకోవాలి అని. చాలా విధాల మెషిన్స్ అన్నిటికీ వెళ్ళి సర్వే చేసి చెక్ చేసాం. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ 4 months బ్యాక్ సికింద్రాబాద్ ఎగ్జిబిషన్లో చూసామన్నమాట. అక్కడ మాకు కేశవ్ గారు పరిచయం అయ్యారు. దాంతోపాటు ఈ మెషిన్ మాకు పరిచయం చేశారు. దీని గుడ్ విల్స్ అండ్ గుడ్ పాయింట్స్ అన్నీ మాకు చేశారు. చేసిన తర్వాత దీంట్లో నచ్చింది ఒకటి మెయిన్ అంటే సైలెంట్ ఫీచర్ అండ్ స్ట్రాంగ్ స్టిచింగ్. ఎటువంటి ట్రేడ్స్ అయినా దీంట్లో మనం బాగా యూజ్ చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఎలా చూపించారో సేమ్ ప్రోడక్ట్ అండ్ అవుట్పుట్ అనేది కూడా మేము ఇక్కడ మా దగ్గర మేము అదే అవుట్పుట్ సేమ్ చూస్తున్నాం. ఇవాళ వరకు వచ్చే వాళ్ళ కంప్లైంట్స్ అనేది మేము చెప్పారు, విత్ ఇన్ మూమెంట్ వచ్చి క్లియర్ చేస్తామన్నారు. ఆ విధంగా వచ్చి క్లియర్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కంప్లైంట్స్ అయితే లేవు. వాటి స్టార్టింగ్లో ఇనిషియల్ అయితే ఎవరికైనా ఉంటుంది, ఎలా రన్ చేయాలని బేస్ నుంచి వచ్చాను కాబట్టి. ఇప్పుడు ఎటువంటి లేకుంటే సింగిల్ ప్రొపరేటర్గా మా వైఫ్ కూడా తను ఈజీగా రన్ చేసుకుంటుంది. డిజైన్ పరంగా ఏ విజయమైనా ఎప్పుడైనా ఎవరైనా చిన్న మైండ్ వచ్చినా సరే దేవర్ ఫోన్ కాల్లోనే క్లియర్ అయిపోతున్నది. దానికి అయితే పెద్ద మేజర్ ఇష్యూ అనేది రావటం. యాక్చువల్ మేము వెళ్ళింది 4 headsకి 5 headsకి 6 headsకి అని ప్లాన్ చేసాం ఫ్యూచర్లో అలా చేద్దామని. కానీ ఇనిషియల్లీ వాళ్ళు ఒకటే సజెస్ట్ చేశారు, గో విత్ సింగిల్ హెడ్ రన్ చేయండి, ఎలా ఉంటుందో చూడండి, దాని తర్వాత ఫర్దర్ ప్లాన్ చేయండి అవుట్పుట్ బట్ అనేది దాన్ని చెప్పారు. ఓవర్ మేము అడిగింది యాక్చువల్ మార్కెట్లో అంతా 20x32 సైజ్ దొరుకుతుంది. కానీ నాకు మేజర్ కావాల్సింది పెద్దది 24x48 హెడ్ ఫర్ లెహంగా చున్నీస్కి దానికోసమని. కానీ వాళ్ళు నాకు విత్ ఇన్ ఏ మూమెంట్ అనుకుండా బిఫోరే నాకు వాళ్ళు నాకు ఇది ఇష్యూ చేశారు. ఇష్యూ చేసి వాళ్ళ డేట్లో ఐఎమ్ రన్నింగ్ వెరీ గుడ్.